ఇంకోటి వణికించిన భూకంపం మహబూబాద్లో ఈ మేడారంలో నిజానికి ఒక రాజకీయంగా ఒకటి సరే రాజకీయంగా ఒకటి చూద్దాం కానీ భూకంపం అనేటువంటిది ప్రకృతి హెచ్చరిస్తున్నది భూకంపానికి సంబంధించి నా మేడారం కేంద్రంగా సమ్మక్క సారక్క కేంద్రంగా ఏం జరుగుతున్నది అసలుకి ములుగులో లక్షల చెట్లు కింద పడ్డేందుకు ఏదో టార్నడో వచ్చింది తుఫాన్ వచ్చిందని చెప్పేసి వందల ఎకరాల్లో వేల చెట్లు లక్షల చెట్లు ఒకేసారి కుప్పగూలినాయి ములుగు కేంద్రంగా అది అప్పుడే హెచ్చరించినట్టా లేదా సింగరేణి బొగ్గులు తవ్వినందుకు భూమి కింద వచ్చేటువంటి ఎందుకంటే భద్రాచలము ములుగు ఆ ఏరియాలోనే ఎక్కువ వచ్చింది అంటే సింగరేణి ఇష్టానుసారంగా భూమి లోపల ఖనిజాలను తవ్వేయడం వల్ల భూమి కంపిస్తున్నదా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది లేదా ఏమున్నది అక్కడ అడవుల్లో ఏం జరుగుతున్నది ఏమైనా భూమిలో పొరలు అక్కడికిక్కడికి మారిపోతున్నాయా లేదా మానవ తప్పిదాల వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయా పూర్తి స్థాయిగా దానిపైన ఒక స్టడీ చేయాలి ఇప్పటికీ ఈ 40-50 సంవత్సరాల్లో ఒక 10-12 సార్లు వచ్చినటువంటి చిన్న చిన్న భూకంపాలే కావచ్చు ఆ సెస్మిక్ జోన్లో లేకపోయి ఉండవచ్చు థర్డ్ జోన్లో థర్డ్ రేంజ్లో ఉండవచ్చు కానీ అది కూడా రాకూడదు పీఠభూమి లాంటి మన ఏరియాలలో ఆ మాత్రం కూడా రావడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో ములుగు కేంద్రంగా ప్రత్యేకంగా వచ్చిందంటే అక్కడ సింగరేణి భూగర్భ గనులు తవ్వడం వల్ల భూములు అట్లా జరుగుతున్నాయా ఆలోచన చేయాలి పోనీ మళ్ళీ అదంతా వదిలిపెడితే అదే ములుగు కేంద్రంలోనే అటవీ భూముల్లో వేల లక్షల చెట్లు టార్నడో పేరు మీద ఒకేసారి కుప్పగూల్లాయి అది కూడా మానవ తప్పిదమా నిజంగా ప్రకృతి తప్పిదమా ప్రకృతి ప్రకోపమా చూడాలి ఇది మానవ తప్పిదమా ప్రకృతి ప్రకోపమా చూడాలి ఇది భవిష్యత్తులో ఇంకేం జరగబోతుందో కూడా చూడాలి నిన్న పొద్దున వచ్చేటప్పటికి హైదరాబాద్లో అక్కడనో ఇక్కడనో కదిలిందని వీళ్ళు చెప్తున్నారు కానీ చాలామంది ఆ టైంకి కొంతమంది మాత్రమే గమనించారు సెకండ్ల పాటే అదో నిమిషమో ఇంకో అర నిమిషమో అయితే చాలా పెద్ద డేంజర్ ఉంటుండే కానీ దీనిపైన ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జియాలజీ విభాగాలు ఖచ్చితంగా దానిపైన స్టడీ చేయాలి ములుగు కేంద్రంగా ఎందుకు వస్తుంది భద్రాచలం కేంద్రంగానే ఎందుకు వస్తున్నాయి ఏమిటి ప్రకృతి ప్రకోపమా మానవ తప్పిదాలా ఇంకేమైనా ఉన్నాయా భూమికి సంబంధించినటువంటి పుట్టుక నుంచి ఇప్పటిదాకా ఏమైనా ఆధారాలు దొరుకుతున్నాయా గతంలో ఎవరైనా హెచ్చరించారా ఏం జరుగుతున్నది ఈ అంశాలపైన కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి మానవ తప్పిదాల వల్ల అభివృద్ధి పేరిటో మనం ఇప్పటికి చెప్తున్నాం ఉత్తరాఖండ్లో కూడా ఇదే ఇచ్చిర్రు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి గంగాజలము తాగడానికి వీలు లేకుండా పోయింది అనేటువంటిది నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చిర్రు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి గంగాజలం పవిత్రమైనటువంటి గంగాజలం తాగడానికి వీలు లేదు అనేటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది స్నానం మాత్రమే అంటే మానవులు వేసేటువంటి చెత్త వల్ల ఇవాళ గంగాజలం అంతా ఇవాళ అభివృద్ధి పేరుతో మనం చేస్తుంది సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు తవ్వుతున్నాం మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సహజ వనరులని దోచుకుంటున్నామనేటువంటి అంశం పైన అభివృద్ధి పేరుతో మన సుఖాల కోసం మన సౌఖ్యాల కోసం దాన్నే అభివృద్ధి అనుకొని సహజ వనరులు వాటిని మనం దోచేస్తున్నాము దానివల్ల ఎందుకంటే ప్రకృతితో మనిషి సహజీవనం చేయాలి ప్రకృతి కంటే మనిషి గొప్పవాడు కాదు ఇప్పటి వరకు కూడా ప్రకృతికి విరుద్ధంగా ఎంత గొప్ప మేధావైనా ఏమీ చేయలేకపోయాడు ఏ అభివృద్ధి కూడా ప్రకృతిని మించి ఏమీ చేయలేకపోయింది ప్రకృతిని మించి ఏది చేయలేకపోయింది ప్రకృతి కంటే మనిషి గొప్పవాడు కాదు అందుకనే మన పూర్వీకులు ప్రకృతితో కలిసి పంచభూతాలతో కలిసి మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు మన ఋషులు ఇప్పుడు చెప్తున్నటువంటి శాస్త్రవేత్తలు సైన్స్ ఋషులు చెప్పినటువంటి సైన్స్లో 1% కూడా కాదు అసలు కాలి గోటికి కూడా సరిపోదు వాళ్ళ యొక్క పరిశోధన వాళ్ళ యొక్క ముందు చూపు వాళ్ళ యొక్క అంకుటిత దీక్ష ముందు వాళ్ళ తపస్సు ముందు ఇలా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు దానికి దీనికి అరే వాడు శాస్త్రవేత్త అని ఉండొచ్చు మనము వాడు సైన్స్ అని ఉండొచ్చు మనం దాన్ని ఋషులని ఉండొచ్చు శాస్త్రవేత్తలని పేరు ఏదైనా ఉండొచ్చు మనం తెలుగులో మనిషి అంటాం ఇంకో భాషలో ఇంకోటి అంటాం ఇంకో భాషలో ఇంకోటి అంటాం మనం అన్నం అంటాం ఇంకో భాషలో సేమ్ అదే కదా ఇది కూడా అంతే సైన్స్ అంటే వేల సంవత్సరాలకు పూర్వమే మనకు చాలా స్పష్టంగా అందించినటువంటి విషయం అదే అభివృద్ధి మనిషి మాత్రమే విజ్ఞానాన్ని పొందినవాడు మనిషికి మాత్రమే వైజ్ఞానం ఉంది మనిషికి మాత్రమే అందుకనే మనిషి జన్మ దుర్లభం అంటారు కదా
అట్లాంటి మనిషి జన్మలో మనం ఏ విధంగా ఉండాలనేటువంటి రూల్స్ చాలా స్పష్టంగా చెప్పి పెట్టిరు మన పూర్వీకులు, చాలా అద్భుతంగా చెప్పారు. అన్ని శాస్త్రాలు విజ్ఞానాలు స్పష్టంగా అధ్యయనం చేసినాక చెప్పారు వాళ్ళు. అనేకమైనటువంటి శాస్త్రాలు 64 రకాల శాస్త్రాలను పూర్తి స్థాయిగా అవపోసన పట్టినటువంటి వాళ్ళు. అయితే అప్పటి తరానికి అప్పుడు ఉన్నటువంటి ప్రకృతికి దానికి ఇప్పుడున్నటువంటి దానికి సరిపోలుతుందా లేదా అనేటువంటి విషయాలపైన చర్చలు జరుగుతుండవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ప్రకృతి కంటే గొప్పవాళ్ళం అనుకుంటున్నామో ఇగో ఇట్లా భూకంపాలు వస్తున్నాయి, ఇక్కడ కూలింది, ఓ రైలింగ్ కూలింది, ఓ చోట ఇల్లు కూలింది, ఆ చిన్న రేకులు కూలినాయి, లేకపోతే భూమికి కొంత పర్రెలు పట్టినాయి, నెర్రెలు పట్టినాయి. ఏం జరిగింది? ములుగు లాంటి ఏరియాలోనే ఎందుకు వస్తున్నది? భద్రాచలం ములుగు ఆ గోదావరి పరివాహక ప్రాంతాలు లేదంటే సింగరేణి ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలకు ఏమైనా భవిష్యత్తులో ప్రమాదం ఉందా అనేటువంటి దానిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం జియాలజీ విభాగాలు మిగిలినటువంటి గతంలో చరిత్రలో మనకేమొచ్చింది, వాళ్ళు భవిష్యత్తు గురించి ఏం చెప్పారు, దీన్ని భయపడాలనా వద్దా, జాగ్రత్తలు పాటించాలనా వద్దా, ప్రకృతిని మనం ఏం చేస్తున్నాము, అటవీ భూములు పోతున్నాయి, అడవులు పోతున్నాయి, కొండలు పిండైపోతున్నాయి, కొండలను కొట్టేస్తున్నాము, భూములను కబ్జా చేస్తున్నాము, ఏమీ లేకుండా పోతున్నది. నదులు ఏవైతే సహజంగా ఉండాల్సినటువంటి వనరులు ఉన్నాయో వాటన్నిటినీ దోచుకున్న తర్వాత ప్రజలు అభివృద్ధి పేరుతో ఉంటున్నటువంటి దాంట్లో ఎక్కడా దాన్ని మనం ప్రకృతిని గౌరవిస్తలేము, ఎక్కడా ప్రకృతిని గౌరవిస్తలేము. ఇగో అదే జరుగుతుంది. ఇది మానవ సమాజానికి స్పష్టమైనటువంటి హెచ్చరిక, మానవ సమాజానికి స్పష్టమైనటువంటి హెచ్చరిక. అది సునామీ కావచ్చు, అది లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, కరువులు కావచ్చు, కాటకాలు కావచ్చు. మనం చరిత్రలో జరిగినటువంటి తప్పుల నుంచి ఇప్పటికైనా మనుషులు ప్రకృతిని పాడు చేసేటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా లేకపోతే, ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే ఆ ప్రకృతి మనుషుల్ని కూడా విధ్వంసం చేస్తుంది. ఈ విషయాలను గమనించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఈ భూమి కంపించిందట అంటే ఏం అర్థం కాలే, అప్పుడు కూడా 2-3 సెకండ్లే కాబట్టి ఏం తెలియదు. మా పాత వరంగల్ జిల్లాలో చాలా పెద్ద చర్చ జరిగింది, అయిపోయింది, ఇంకో 5 రోజులలో మొత్తం భూమి కూలిపోతుందని. ఎప్పుడో నేను 9-10 తరగతున్నప్పుడు బాగా చర్చ జరిగింది అప్పట్లో. ఇక అయిపోయింది అన్నారు. ఏదో భూమి కూలిపోతుందని, ఆకాశం కూలిపోతుందని అనేకమైన చర్చలు జరిగినాయి. కానీ ఇంత అభివృద్ధి చెందినటువంటి శాస్త్రం అనుకుంటున్నాం కదా మనం, వైజ్ఞానము, కానీ ఏమి చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మనం చాలా స్పష్టంగా ఖగోళంలో ఏం మార్పులు రాబోతున్నాయో చెప్పగలిగినటువంటి శాస్త్ర విజ్ఞాన కనులున్నటువంటి ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, ప్రకృతి ఆరాధనను ఎప్పుడైతే మనం పోతున్నామో, ఎప్పుడైతే ప్రకృతి నుంచి దూరం పోతున్నామో అప్పుడు మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం మనం. ఇది గొప్ప అనుకుంటున్నాము, కానీ మరి ఇంతకుముందు వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోయారు, మనమే కొత్తగా కనిపెట్టామనేటువంటిది మనం అనుకుంటున్నాం. కానీ ఇది ప్రకృతికి వ్యతిరేకమని వాళ్ళు ఒక స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఆపేశారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా సరే ప్రకృతి కంటే ఎక్కువ మనుషులు కానే కాదు. ప్రకృతికి ఇబ్బంది రాకుండా ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా ఆ ములుగు ఏరియాలో ఎందుకు వస్తుంది, అదొకటి. రెండవది,